ముందుగా ఓంకారం చెప్పుకుందాం 3 సార్లు. ఓం. 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 దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాలభైరవాయ నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీవిఠలానందాయ. ఓం నమో భగవతే
श्रीवेददिगम्बराय ॐ नमो भगवते श्रीवेददिगम्बराय श्रीगुरुभ्यो नमः सद्गुरुभ्यो नमः। हरि ओम गुरुदेव, हरि ओम साई राम। जय गुरुदत्ता, जय विठलानंद, सद्गुरुनाथ महाराज की जय। మనం స్వాధ్యాయం సాధనగా తీసుకుని మన పరంపర దత్త పరంపరలో మనం ఉన్నాం. మన గురుదేవులు శ్రీ 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 విఠలానంద సరస్వతి మహారాజు వారి అనుగ్రహంతో, కృపతో, అలాగే హిమాలయ యోగుల యొక్క కృప మనందరికీ లభిస్తూ ఉంది. ఆ కృపతో మనం సచిత్ర సంక్షిప్త శ్రీ గురు చరిత్రను మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని మాతా నిరంజనానంద సరస్వతి వారు సంకలనం చేశారు. సద్గురువులు ఇచ్చిన ప్రేరణతోటి, శక్తితోటి ఈ గ్రంథంలో మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈరోజు తరువాయి అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ దత్తాయ గురవే నమః. అధ్యాయం 21. నామధారకుడు: స్వామి, శ్రీ గురుడా బాలుని పునర్జీవితుని చేశారా? అని ఆత్రంగా అడిగాడు. సిద్ధముని ఇలా చెప్పారు: నాయనా, ఆశ్రిత కల్పవృక్షమే శ్రీ గురుడు. కానీ జీవుల కర్మములు కొన్ని మధ్య మధ్య భక్తులకు, సాధకులకు అడ్డుపడి దుఃఖాన్ని కలిగించి దైవమునందు నమ్మకమును దూరం చేస్తుండట కలి ప్రభావము. చక్కటి అంశం ఇది. మనం ఎంత ఇదిగా ఉన్నా, గురువుని ఆశ్రయించినా, భగవంతుని ఆశ్రయించినా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించని కష్టాలు, సమస్యలు, అనుకున్నవి మనం పొందినవి పోగొట్టుకోవటం, లేదు ఆశపడుతున్నా అందకపోవటం. మనం జనరల్గా కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఇతరులతో పోల్చుకుంటూ మనం ఆ సమస్యలను మనం భావిస్తూ ఉంటాం. మరి నిజానికి కనీస అవసరాలు లోటు లేకుండా జీవించటం, అది ఉంటే చాలు మనిషికి. కానీ అలా కాకుండా మనం పోల్చుకుంటూ రకరకాలుగా అప్పులకు వెళ్ళటం, మరొకటి చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఏమిటంటే, మనం ఒకరితో మనం పోల్చుకుంటూ, ఆశపడుతూ, మనం శక్తికి మించిన ఆశపడితే దానికి అవకాశాలు ఉంటాయేమో, కానీ తర్వాత చాలా మన స్థితి సరిపోకపోతే సమస్యలు పెరిగిపోతాయి, ఎదుర్కోవాలి. కానీ అందుకనే అప్పుడు కొంతమందికి ఏంటంటే, నేను భగవంతుడిని నమ్ముతున్నాను కదా, అన్నీ చేస్తున్నాను కదా అనిపిస్తుంది. అలాగే గురువుల దగ్గరికి వెళ్ళి కూడా గురువుల్ని ఆశ్రయిస్తారు. దీక్ష తీసుకున్నాం, అది చేసాం, మేము అన్నీ చేస్తున్నాం అనుకుంటారు. కానీ దీక్ష తీసుకుంటే సరైన విధంగా సాధన చేస్తేనే శక్తి. దీక్ష తీసుకుంటే అయిపోదు. ఆఫీసులో చేరితే అయిపోలేదు, ఉద్యోగం సంపాదించుకుంటే అయిపోలేదు. రోజు అక్కడ ఉన్న పద్ధతి ప్రకారం ఏ క్యాడర్లో ఏ మనకి స్థితి దొరికిందో అక్కడ పాత్ర, దానికి తగినట్టుగా అక్కడ మనం పరిపూర్ణంగా పనిచేయాలి. అప్పుడే అక్కడ ఒక అవుట్పుట్ ఉంటుంది. కనుక ఆ ఆఫీస్కి సంబంధించిన పనులు, వాటిలో మన పాత్ర నిరూపించుకున్నప్పుడే అక్కడ. అంతేకాని చేరాను కదా, ఇంకా నేను పని చేయను, కూర్చుంటాను ఫ్యాన్ కింద అంటే, లేకపోతే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదు. సాధనలోను భక్తిలోను కూడా అదే. మనం గుడికి వెళ్ళాను కదా, నేను ఇంకేం చేయాలి అంటే కాదు. గుడికి వెళ్ళటం ఒక ఎత్తు. గుడి వాతావరణంలో, ప్రాంగణంలో ఉండి ఆ దేవీ దేవత యొక్క నామరూపాలను
మనం ఆధారం చేసుకుని అక్కడ ఆధ్యాత్మికంగా గడపటం, కొన్ని క్రియలు చేయటం జరగాలి. అది జరిగితేనే ఆ దైవ శక్తితోటి ఒకటవుతాం. దైవం ఆ దేవి దేవత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. దీక్ష తీసుకున్నామంటే సాధన చేస్తూ ఉండటమే. గురువులేది ఎప్పుడు నేను ఇది ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా అనరు. నేను నీకు మార్గాన్ని చూపిస్తాను. నీ తప్పు నీకు తెలియపోతే అదేంటో చెప్పి, ఆ తప్పు చేయకుండా బయటకొచ్చేలాగా అవసరమైన జ్ఞానాన్ని, అవగాహనని అందిస్తారు గురువులు. అంతే. ఇంకా మరి అందుకనే గురువులను ఆధారం చేసుకుని మనం ద్వంద్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ 2గా ఉన్న కష్టము, సుఖము, రాత్రి, పగలు ఇలాగ ద్వంద్వాలున్నాయి. వాటిని మనం అర్థం చేసుకుని దేనికి లొంగాలో, ఏది మంచి, చెడు, మంచి వైపు వెళ్ళాలి, చెడు తెలియకుండా ఒక్కొక్కసారి మనకు ఎదురవుతుంది. మన ద్వారా జరుగుతూ ఉంటుంది. మాటల్లో కానీ, చేష్టల్లో చెడు జరిగిపోయి ఇంకొకళ్ళకి బాధ కలిగించేలాగా, ఇంకొకళ్ళని బాధ పెట్టేలాగా, తనకి తాను ప్రమాదాన్ని కూడా తెచ్చుకుంటారు కొంతమంది. సరిగ్గా మాట్లాడటం చేతకాక, మాట్లాడక ఇలా ఉంటాయి. అవన్నీ కూడా గురువులు ఏం చేస్తారంటే సత్ప్రవర్తన, సద్బుద్ధిని మనం గురువులు ఎలాగ మనం సంపాదించుకోవాలో, ఎలా అనుసరించాలో, ఎలా జీవించాలో మనం చక్కగా గురువులు నేర్పుతారు. సత్వగుణాన్ని మనం సాత్వికతను ఎలా పెంచుకోవాలో ఇవన్నీ కూడా నేర్పుతూ మనకి చెబుతారు. అవి చేసామంటే సహజంగా మనం భగవంతుడికి దగ్గరవుతాం. మనల్ని మనం అర్థం చేసుకుని గుర్తించి మన ద్వారా జరుగుతున్నది, మన స్థితులను మనం గుర్తించగలుగుతాం గురుకృపతోటి. అందుకనే మన చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకోవటం, మన లోపల జరిగేదాన్ని అర్థం చేసుకోవటం 2 కావాలి. చుట్టూ ఉన్నదానికి లొంగకుండా, బందీ అవ్వకుండా, దాని మాయలో పడకుండా, ఆ మోహంలో మనం మన స్వశక్తిని, ఆత్మశక్తిని, భగవంతుడు మనగా ఎవరిని వాళ్ళు ఇక్కడ యూనికే, ఎవరికి వాళ్ళు ప్రత్యేకం. ఒకరున్నట్టు ఇంకొకరిని భగవంతుడు సృష్టించడు. ఎవరి కర్మలు కూడా కలవవు. ఒక్కొక్కరి కర్మలు ఒక్కొక్కటి. ఒకే ఆఫీసులో ఉన్నా, ఒకే తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలుగా ఎవరి కర్మ వాళ్ళదే, ఎవరి పర్పస్ వాళ్ళదే ఇక్కడ. కనుక ఆ రకంగా మనం కొన్ని కర్మలను ఎదుర్కోవాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ నాయన ఆశ్రిత కల్పవృక్షమే శ్రీ గురుడు. ఆశ్రయించిన వాళ్ళకి ఏదైనా ఇచ్చే కల్పవృక్షమే గురుడు. నిజమే. కానీ అప్పుడప్పుడు కర్మలు సమయం సందర్భం కారణంగా కొన్ని కర్మలు ఒక వయస్సులో వస్తాయి, ఒక సమయంలో వస్తూ ఉంటాయి. ఊహించం మనం. అవి వచ్చినప్పుడు చెప్తున్నారు, జీవుల కర్మములు కొన్ని మధ్య భక్తులకు, సాధకులకు అడ్డుపడి దుఃఖాన్ని కలిగించి దైవమునందు నమ్మకమును దూరం చేస్తూ ఉండట కలి ప్రభావము. దైవం మీద, గురువుల మీద, తన మీద తనకే నమ్మకం ఉండదు. తన మీద తనకే నమ్మకం పోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి నేను పిరికివాడిని, నేనేం చేయగలను, నేను ఓడిపోయాను, నాకు వీళ్ళల్లాగా నాకు ఆ శక్తులు లేవు, వాళ్ళకున్నంత డబ్బు నాకు లేదు, ఏదో పోల్చుకోవటం, తనని తాను తక్కువగా భావించటం, ఇలాంటివి కొన్ని కర్మల కారణంగా ఈ ఆలోచనలు పుడుతూ ఉంటాయి. లేకపోతే తన స్థితి తన ప్రత్యేకతను తను గుర్తిస్తే ఎవ్వరు కూడా నిరాశపడరు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ, భగవంతుని వేడుకుంటూ, ప్రయత్నం చేస్తూ, ఏదో ఒకటి కాస్తంత సాధించుకుంటూ, దొరికిన దాంతోటి హాయిగా, ఆనందంగా, నాకు భగవంతుడు ఇలా ఇచ్చారు, ఇంతే ఇచ్చారు, ఎంత ఇచ్చారో అదే చాలు అని అందులోనే సంతృప్తిని చూసుకుంటూ ఉన్న దానిలోనే హాయిగా జీవించాలి. కానీ అలా కుదరదు. ఈ కర్మలు భలే మనల్ని అలజడి చేస్తూ ఉంటాయి, నమ్మకాన్ని దూరం చేస్తాయి. అది ముందు ముఖ్యం. ఇదంతా కూడా కలి ప్రభావం అని చెప్తున్నారు. ఆమె తీవ్రంగా దుఃఖిస్తూ, సద్గురు, నీ మాట వమ్ము కారాదు, నన్ను పుత్రవతిగా దీవించావు, నా పుత్రులు దీర్ఘాయుష్మంతులవుతారని పిశాచ బాధ పోగొట్టినప్పుడే చెప్పావు,
నిన్నే నమ్ముకున్న నాకు ఈ పుత్ర శోకం ఎందుకొచ్చింది? ఈ బాధ భరించలేక నీ పాదముల చెంత చేరాను. నన్ను కూడా చంపి ఈ చెర విడిపించమని రోదించి రోదించి సొమ్మసిల్లి అక్కడే ఆయన పాదుకులకు తల కొట్టుకుని పడిపోయింది. ఇది చూడండి ఎలా ఉంటుందో. కష్టాన్ని దాటడం కోసం మనిషి, ఒక వ్యక్తి తనను ఎంతగా అక్కడ సమర్పించుకుంటారో, ఎంతగా దుఃఖంలో కూరుకుపోతారో. సో కొన్ని సత్యాలను మనం ఒప్పుకోవాలి. కానీ మోహం లేదా మరొకటి మనిషిని పోగొట్టుకున్న దాన్ని పొందేదాకా వదలం. అది పోతే ఇంకొకటి వస్తుంది. లేదా అసలైనది ఏమిట్రా అంటే జన్మ సాఫల్యం. అసలు ఒక రకంగా ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే మార్పు కానీ, కొత్తదనం కానీ, ఇలాంటివి అద్భుతాలమైన మార్పులు, అద్భుతమైనది కొత్తది పొందటం, ఇలాంటివి నిజానికి మరణం ద్వారానే వస్తాయి. మరణం అనేది చాలా గొప్ప ఒక భగవంతుడు ఏర్పాటు చేసిన ఒక మెట్టు. మరణం అనేది దేహానికి వచ్చి కొత్త జన్మ దొరికి కొత్తగా, వింతగా, మళ్ళీ అద్భుతంగా, మళ్ళీ బాల్యం, మనం బాల్యం తిరిగి రాదు అనుకుంటాం. ఆ మరణం అనేది వచ్చిన తర్వాత బాల్యం మళ్ళీ వస్తుంది. మళ్ళీ తల్లి గర్భంలోంచి ఇది ఒక చక్కటి సైకిల్ జరుగుతూ ఉంది. అందుకనే మనం ఎక్కడికక్కడ సంతృప్తి పడుతూ, ఓహో ఇంతవరకు ఉందా నాకు ఆయుష్, ఇన్ని సంవత్సరాలు నేను జీవించాను. ఏ సంవత్సరంలో 60లో ఒకలాగా, 20లో ఒకలాగా, 80 వస్తే ఇంకోలాగా దేహంగా తన స్థితిని తాను క్షీణిస్తూ అది ఉంటుంది. మరణానికి దగ్గరగా అంటే కొత్తది పొందటానికి అనుకూలంగా ఈ పాతదాన్ని వదులుకోవటం, కొత్తది పొందటం, అదే మరణం అంటే. మరణము జన్మించటము, వెంటనే మళ్ళీ ఇంకో గర్భంలోకి వెళ్ళిపోతాం కర్మల కారణంగా. కర్మలే లేకపోతే ఇక మరి జన్మ ఉండదు. కానీ కర్మలు మిగిలినప్పుడు వెంటనే ఇంకొక గర్భంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని గడియలు, కొన్ని రోజుల లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలలో మళ్ళీ వెంటనే ఇంకో గర్భంలోకి వెళ్ళి మళ్ళీ కొత్త జన్మ, కర్మలు మిగిలి ఉన్న కర్మలు అనుభవించటానికి తగిన కొత్త జన్మ, సరికొత్త జన్మ, టోటల్ కంప్లీట్లీ గత జన్మ గుర్తు లేని విధంగా మళ్ళీ జన్మించి అప్పటికప్పుడు దానిని ఏదుందో దానిని జీవిస్తూ వెళ్ళిపోవటమే. ఆ మరుపు అనేది చాలా చక్కటి వరం. అందుకనే గుర్తుంటేనా గత జన్మవన్నీ కూడా ఏదేదో ఉంటుంది. వయసు చిన్నది, మళ్ళీ బాల్యం ఉంటుంది కనుక. మరి గుర్తున్నాయనుకోండి, బాల్యంలో గత జన్మని గుర్తుపెట్టుకుని ఎలా జీవించగలడు? అందుకనే భగవంతుడు చాలా గొప్ప ఇది శక్తి స్వరూపం. వారు అంతా రిఫ్రెష్, శరీరము రిఫ్రెష్, జన్మ రిఫ్రెష్, మా అక్కడ ఆలోచనలు కూడా కొత్తగా మామూలుగా ఆలోచించటమే అంతే. ఆ బాల్య దశ నుంచి మళ్ళీ ఆ రకంగానే ఆలోచిస్తూ వెళ్ళటమే తప్పితే గతం అడ్డు రాని విధంగా అలా ఉంటుంది. అందుకనే ఒక రకంగా మరణం అనేది వరమే, అది మంచిదే. దాని ద్వారా కర్మలు తీర్చేసుకుని ఆ అకౌంట్ క్లోజ్ అయ్యి మళ్ళీ కొత్త జన్మను పొందటం, కొత్త పద్ధతిలో చక్కగా జీవించటం. కానీ తల్లి బిడ్డలు ఈ బంధాల మధ్యన ఎలా ఉంటాయంటే అది వదలవు. ఆ మోహం నా కొడుకు అనుకుంటూ, లేకపోతే పిల్లల విషయంలో ఉంటుంది. కానీ అందరూ సరిపెట్టుకుంటారు, అందరికీ కుదరదు. కానీ ఈవిడ అలా కాకుండా గురువు నుంచి శ్రీ గురుడి దగ్గరికి వెళితే ఏదైనా సాధించవచ్చని తన శాయశక్తులు సర్వం సమర్పించి ఆయన దగ్గరే పంతం పట్టి మరీ ఉంది. చివరికి ఆమె సొమ్మసిల్లిపోయేటంతగా దుఃఖపడుతూ అక్కడ ఇంకా ఆయన చరణాల దగ్గర వాలిపోయింది. పిల్లవాడు చనిపోక ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేక ఏడుస్తున్నందువలన ఆమెకు నిద్ర వచ్చింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చినారు. ఆయన జడలు విభూతి ధరించి ఉన్నారు. ఇంకా పులితోలు రుద్రాక్షమాలలు కూడా ధరించి
అపర శంకరుని పోలి ఉన్నారు. ఆమెతో, అమ్మా, ఏడవకు, ఇదిగో ఇప్పుడే నీ పుత్రుణ్ణి బ్రతికిస్తున్నాను. నా వైద్యంతో వాడు నిండు నూరేండ్లు జీవిస్తాడంటూ ఆ బాలుని ముక్కులో గాలి ఊది ప్రాణవాయువును ప్రవేశపెట్టారు. ఇక నాపై నిష్ఠూరం లేదుగా నీకు అంటూ చిరునవ్వులు నవ్వుచుండగా ఆమెకు మెలకువ కలిగింది. ఆశ్చర్యంతో ఆమె బాలుని శరీరం తాకింది. అది వెచ్చగా ఉంది. అతనిలో స్పృహ కలిగింది. అర్ధరాత్రి బాలుడు లేచి, అమ్మా, ఆకలి అన్నాడు. ఆమెకు పాలెండ్లలో స్తన్యం ఊరింది. అతనికి ఆమె స్తన్యపానం చేయించి భర్తను లేపి విషయమంతా చెప్పింది. వారిరువురు తెల్లవారిన తర్వాత స్నానాలు చేసి నదీ జలంతో ఆ పాదుకలకు అభిషేకించి ఆరాధించారు. భక్తితో ఆ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ వందనమాచరించి ఇట్లు స్తుతించారు. శ్రీ గురుమూర్తి జయము. సాక్షాత్ త్రిమూర్తి స్వరూపులైన తమరు భక్తులపై గల వాత్సల్యముతోనే మానవ రూపం ధరించారు. అజ్ఞానంలో కొట్టుకుంటున్న మాబోటి వారిపై తమ కృపాదృష్టి వర్షింపచేసి మమ్ములను తరింపచేస్తుండుటలో తమ ఔదార్యము ప్రకటమవుతున్నది. విధి వంచితులమైన మమ్ము నిరంతరం కనిపెట్టి కాపాడుచున్నందులకు ప్రతిఫలంగా మేము తమకేమి ఇవ్వగలము? మా హృదయపూర్వకంగా నమస్కారములు చేస్తున్నాము. స్వామి, భక్తుల పాపాలను నిర్మూలించుటలో గంగానది వలెను, తాపాలను నివారించుటలో చంద్రుని వలెను, దైన్యాన్ని పోగొట్టుటలో కల్పవృక్షము వలెను తమను భావిస్తున్నాము. మా తప్పులు మన్నించి మమ్ములనిదే విధంగా ఎల్లవేళలా కాచి రక్షించండి అని ప్రార్థించారు. వీరి సంగతి చూద్దామని వచ్చిన ఊరి వారంతా ఆశ్చర్యపోయారు. ఔదంబర వృక్ష మహిమను కొనియాడినారు. తరువాత అచ్చటనే శాంతాదేవి బ్రాహ్మణ సమారాధన చేసింది అని సిద్ధముని చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. ఈ అధ్యాయంలో మనకి చాలా చక్కగా, అంటే మహిమలు వెల్లడవటం, ఒక స్థాన మహిమ లేదా వారి యొక్క సిద్ధులు డైరెక్ట్గా వాళ్ళు బయట పెట్టరు. ఇలాగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కర్మజీవిని ఆధారం చేసుకుని వాళ్ళ గురువులు, మహాత్ములు, యోగులు కొన్ని శక్తులు బయట పెట్టి లీలలు చూపిస్తూ కొన్ని స్థానాల మీద, కొందరి యోగుల మీద నమ్మకం కలిగేలాగా ఇటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. తరువాత అధ్యాయంలోకి వెళ్దాం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ దత్తాయ గురవే నమః. అధ్యాయం 22. సిద్ధముని శ్రీగురుని లీలలు, అద్భుతాలు ఎంత విన్నా తనివి తీరుటలేదు. మరికొన్ని లీలలు వివరించండని నామధారకుడు కోరాడు. సిద్ధముని ఇట్లు చెప్పారు. శ్రీగురుడు భీమా అమరజా సంగమంలో ఉంటూ గాన్గాపురంలో భిక్ష చేసేవారు. ఒకనాడు వారొక బ్రాహ్మణుడింటికి పోయి భవతీ భిక్షాందేహి మాత అన్నారు. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలుంటాయి. శ్రీమంతులైన మన ఇంటికి రాక ఆ యోగి ఆ దరిద్రుని ఇంటికి పోయినారే అని అందరూ అనుకుంటున్నారు. ఆ గృహిణి వచ్చి నమస్కారం చేసి, స్వామి, మా యజమాని భిక్షాటనకు పోయినారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, వారు రాగానే క్షణంలో వడ్డించుతానన్నది. శ్రీగురునికి ఆసనం వేసి కూర్చుండజేసింది. అంతలో శ్రీగురుడు అక్కడ ఉన్న బర్రెపాలు కాసిని ఇచ్చిన ఆ భిక్ష చాలన్నారు. అప్పుడు ఆమె, ఈ బర్రె కట్టలేదు, ఈనలేదు, దీనిని బరువులు మోయుటకు ఉపయోగించుచున్నాము అని చెప్పగా
శ్రీగురుడు, నేను చెప్పుచున్నాను కదా, నీవు పాలు పితుకుమన్నారు. అప్పుడు ఆమె పాత్ర తెచ్చి పాలు పితుకగా పాత్ర నిండుగా పాలు ఇచ్చిందా బర్రె. అప్పుడు ఆ ఇల్లాలు ఆ పాలు కాచి శ్రీగురునికి భిక్షగా సమర్పించింది. శ్రీగురుడు సంతోషంతో వారిని ఐశ్వర్యంతో వర్ధిల్లమని దీవించారు. చూడండి ఎలా ఉంటాయో గురువుల యొక్క లీలలు. అది నిజానికి అది వట్టిపోయిందా, ఇంకా దానికి పాలిచ్చే అవకాశం లేదు. ఏమీ కూడా దాని స్థితి అంతా, శక్తి అంతా పోయింది. వృద్ధాప్యం లాంటిది వచ్చేసింది. అయినా కూడా గురువులు ఒకరికి వీళ్ళకి మేలు చేయటం కోసం ఆ జీవికి కూడా కొత్త శక్తిని, కొత్త స్థితిని ప్రసాదించారు. కనుకనే వీళ్ళు వీళ్ళకి వీళ్ళ పరంగా ఏమీ ఆవు నుంచి పొందట్లేదు పాలు అవి కూడా. కానీ గురువు యొక్క వాక్కు, చెయ్యి అంటే చేయటం, ఏది చేయమంటే అది పద్ధతిగా ఏది చేయటం, అంతే. వాళ్ళ వాక్ సిద్ధి అనేది దాని ద్వారా వాళ్ళకి ఒకరి వరాలు లాంటివి ఇచ్చి వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటారు. ఇక్కడ ఆయన మాట విని చేసేటప్పటికల్లా లీల కనిపించింది. ఇక ఒట్టిపోయిన ఆ ఆవు కాస్త చక్కగా పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. మర్నాడు ఆ బర్రెను బరువులు మోయుటకు తీసుకుని పోవుటకై వచ్చిన వారితో ఆ బ్రాహ్మణుడు జరిగిన సంగతి చెప్పి దానిని ఇకపైన ఆ పనికి వినియోగించనన్నాడు. ఈ సంగతి ఊరంతా క్షణంలో తెలిసిపోయింది. తర్వాత రాజుగారికి కూడా తెలిసింది. సంగమంలో ఉన్న యోగి మహాత్ముడని వచ్చి అందరూ నమస్కరించారు అని సిద్ధుడు చెప్పారు. ఇక్కడ ఎలా ఉంటాయంటే మహాత్ముల యొక్క స్థితులు, వారు ఎవరికో ఒకరిని ఆధారం చేసుకుని లీల చేసేస్తారు. అంతేకాని వాళ్ళు లీలలు చేయాలని ప్రతి వ్యక్తికి అందదది. ఎవరో ఉత్తములు, యోగ్యులు, శరణాగతిగా ఉన్నవారు, పవిత్రంగా ఉండేవారు, గురువులన్నా, మహాత్ములన్నా, భగవంతుడన్నా నమ్మకం ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని ఎంచుకుని వారి జీవితాలలో ఊహించని లీల సంఘటనని జరుపుతారు గురువులు. మిగతా వాళ్ళకి జరుగుతాయంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉంటే జరుగుతాయి. కానీ మరి కొంతమందికి అర్హత లేదు, యోగ్యత ఉండదు. కానీ ఈ వీళ్ళను చూసి, ఈ జరిగిన వాళ్ళని చూసి వాళ్ళు వస్తూ ఉంటారు పరిగెట్టుకుని. అలా జరిగిందంటే నాకు జరుగుతుందని. జరగకపోయినా ఆ శ్రద్ధా విశ్వాసాల కారణంగా లేని యోగ్యతలు పొందే విధంగా సాధనలో పెడతారు. ఏదో ఒక మార్పునిస్తారు, వదలరు. కానీ లీలలు, మహాలీలలు, అద్భుతాలు అనేవి ఒకరిద్దరికి మాత్రమే అందుతూ ఉంటాయి. మిగతా వారికి కూడా అందుతుంది. కానీ ఆ కృప వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళకే అందుతుంది, యోగ్యత ఉంటే. కానీ యోగ్యత లేని వాళ్ళు కూడా ఆశతో వచ్చేస్తారు. వాళ్ళకి జరిగింది అనగానే ప్రచారం అయిపోయి అందరూ పరిగెడతారు. ఎందుకంటే భక్తి లేకపోయినా కోరికలు తీర్చుకోవటం కోసం గురువుల దగ్గరికి, దేవుడి దగ్గరికి, గుళ్ళకి కోరికలు తీర్చుకోవటం కోసం పరిగెడుతూ ఉంటారు. భక్తి ఉందా లేదా అనేది తర్వాత విషయం. భక్తి ఉండకపోయినా ఆశ అయితే ప్రతి వ్యక్తికి ఉంటుంది. కోరికలు ఉంటాయి, ఆశ ఉంటుంది. పోల్చుకుంటూ, పోటీ పడుతూ నేను అది పొందేయాలి, ఇది పొందేయాలంటూ అందులో గురువులు, మహాత్ములు వాళ్ళు ఏంటంటే అక్కడ ప్రేమకి, భక్తికి లొంగిపోతారు. వీళ్ళు దానివల్ల అక్కడ డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, వెళ్ళి అడిగేద్దాం, ఆయన ఇచ్చేస్తాడు, అయిపోతుంది అనుకుంటారు. నిజానికి అంత సులభంగా గురువుల నుంచి మనం పొందలేము. వారు ఇద్దామన్నా కూడా, ఇవ్వాలనుకున్నా కూడా ఈ సైడు స్వార్థమో లేకపోతే ఈ ఇంద్రియ చాపల్యమో మరొకటి ఏదైనా ఉండకూడని దుర్గుణాలు అవన్నీ ఉన్నాయనుకోండి, అది ఇద్దామనుకున్నా వీడు పొందలేడు, తీసుకోలేడు, ఆస్వాదించలేడు. అందుకనే కొంతకాలం పడుతుంది గురువుల దగ్గర. కొన్ని పొందటానికి వెంటనే అవ్వవు, కొన్ని రోజులో, నెలలో పడుతుంది. కొన్ని వాటికి వీళ్ళ కోరికలు, కొన్ని కర్మలు దాటడం కోసం. అందుకని గురువుల దగ్గరికి వెళితే ముందు కర్మలు, మనం సంచిత కర్మలు, పాత కర్మలను తీర్చుకోవడానికి తగిన శక్తిని ఇస్తారు. పాత కర్మలను తీర్చుకోవడానికి తగిన మార్గాలు చూపిస్తారు.
కర్మ తీరిపోతే పాతది కొత్తది గురువుల నుంచి పొందొచ్చు. అసలు పాతది తీరిపోతే తను స్వయంగా ప్రయత్నించి కృషి చేసి భక్తితో సాధించేయచ్చు. అలా ఉంటుంది ఇక్కడ గురువుల దగ్గర. గురువులు ఇచ్చే వాటిని ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా ఈ పేరు వెళ్ళిపోయింది. చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. చెప్పుకున్నారు, అందరి ప్రచారం అయిపోయింది. నామధారక శ్రీగురుడు గంధర్వపురంలోని సంగమ తీర్థం యొక్క ప్రాశస్త్యాన్ని బహిర్గతం చేయుటకు అనేక మందిని గాములుగాను చేయుటకు సంకల్పించినారు. అది ఇక్కడ వీడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఆశతో కోరికతో వచ్చిన వాళ్ళని తీరుస్తాను అంటూ తీరుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ ముందు గాములుగా సన్మార్గంలో నడిచేవారుగా వాళ్ళ కర్మల కారణంగా రకరకాల మార్గాల్లో ఉంటూ ఒకరిని మోసం చేసి బతికేవాళ్ళు, అబద్ధాలు చెప్పి బతికేవాళ్ళు, లేకపోతే అహంకారంతో బతికేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటాయి ఈ స్థితులు. అందుకని ముందు వాళ్ళని ప్యూరిఫై చేసి శుద్ధి చేసి సన్మార్గంలో పెట్టటం అనేది చేస్తున్నారు. వారి సంకల్పాలన్నీ వజ్ర సంకల్పాలే. ఈ క్షేత్రం భూమిపైన శాశ్వతంగా అత్యంత పవిత్ర దత్తక్షేత్రంగా నిలబడాలనే స్వామి సంకల్పించినారు. ఇచ్చట సంగమంలో అశ్వత్థ వృక్షము, ఔదంబర వృక్షము ఉన్నాయి. అక్కడ సంగమేశ్వర దేవాలయం ఉన్నది. ఇది సాక్షాత్తు కాశీ అంతటి పవిత్ర క్షేత్రం. అది అయినా దాని మహిమ నివురుగప్పిన నిప్పు వలె ఉండిపోయింది. కొన్ని క్షేత్రాలలో శక్తులు అవి బయటికి రావు, ఓపెన్ అవ్వవు, అలాగా నిగూఢంగా ఉండిపోతాయి. మహాత్ములు అక్కడికి రాగానే అసలు ఈ ఊరు అలాంటిదా, ఈ తోట ఇలాంటిదా, ఈ భూమి అలాంటిదా అనేది ఆశ్చర్యం వేస్తుంది. అంతకు ముందు ఎప్పుడు మేము అనుకోలేదే, అసలు మేము అటువైపు చూడలేదు, అక్కడ అది ఎందుకు ఉపయోగపడని స్థలంగా మాకు అనిపించిందే, ఇదేమిటి ఈయన వచ్చాక చూస్తే ఇక్కడ ఇన్ని శక్తులు ఉన్నాయా, ఇన్ని సిద్ధులు ఉన్నాయా, అక్కడికి వెళితే చాలు మనశ్శాంతి వస్తుంది, అక్కడ కూర్చుంటే చాలు ఏదో తెలియని ఆనందం దొరుకుతోంది అనే అనుభవాలు వస్తాయండి. గురువులు పాదం పెట్టిన చోట, గురువులు సంకల్పించిన స్థానాలలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది చెప్తున్నారు. ఇది సాక్షాత్తు కాశీ అంతటి పవిత్ర క్షేత్రం అయినా దాని మహిమ నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. దానిని తిరిగి ప్రజ్వలింపచేయుటకే శ్రీగురుడా క్షేత్రం చేరి తపస్సు, ధ్యానాది అనుష్ఠానములు అక్కడ ప్రారంభించారు. దత్త భగవానుని మహిమలు కోకొల్లలుగా ఇక్కడ ప్రకటమైనాయి. నిత్యం అనేకమైన లీలలు జరుగుచుండేవి. నామధారక అన్నీ ఎవరూ చెప్పలేరు, వానిలో కొన్నింటిని మాత్రమే వివరించుతాను. అవన్నీ నిత్య నూతనములు, అనూహ్యములుగా ఉంటాయి. వారెంత గుప్తంగా ఉండాలన్నా వారి మహిమోపేతమైన తేజస్సు, ప్రతిభ వెల్లడైనాయి. శ్రీ దత్తాయ గురవే నమః. చక్కగా ఈ 2 అధ్యాయాలలో మన శ్రీ గురుని యొక్క లీలలు మనకి అర్థమయ్యేలాగా, చక్కగా ఆ క్షేత్ర మహత్యం కూడా తెలిసేలాగా ఈ అధ్యాయాల్లో మనకి చూపించారు. మనం ఆ క్షేత్రాల్లో తిరిగి ఉన్నాం కనుక క్షేత్ర దర్శనం చేశాం. క్షేత్రాలలో మనం అక్కడ చేయాల్సిన సాధనాపరమైనవి కూడా, పారాయణాలు అవి కూడా చేసుకున్నాం. మనం చాలా అదృష్టవంతులం. మనం చెప్పాలంటే గ్రంథాలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి ఆ శక్తిగా ఉన్న క్షేత్రాలకు మనం వెళ్ళి రావటం, అక్కడ ముందు గురు కృపతో గురు సన్నిధిలో ఉండి గురువుల ద్వారా మనం అక్కడ గడిపి రావటం చాలా అదృష్టం. అందుకని ఇప్పుడు భావన మనం మామూలుగా పై కళ్ళతో చూస్తే ఒక రకంగా ఉంటుంది క్షేత్ర మహత్యాల శక్తులు. ఇలాగా కొంత అవగాహన పరుచుకుని అక్కడ ఉన్న క్షేత్రం యొక్క గొప్పతనం, ఆ నేల మీదకి వెళ్ళగానే మనం ఈ నేల మీదైనా శ్రీగురుడు తిరిగారు, ఈ నేల మీదైనా లీలలు జరిగాయి, ఈ గ్రామంలో, ఈ భూమి మీద
అనేవి మనం తెలుసుకుని కనుక కాస్తంత విశ్వాసంతో ఆ భూమిని, ఆ క్షేత్రాన్ని, అక్కడ ఉన్న నది, వృక్షాలను మనం శ్రద్ధగా ఆశ్రయిస్తే క్షేత్ర మహత్యం మనకి ఎప్పటికి దొరుకుతూనే ఉంటుంది, లభిస్తూనే ఉంటుంది. అందుకనే క్షేత్రాలు మామూలు సంకల్పాలు అవ్వవు. క్షేత్ర సంకల్పం చేయటం అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అక్కడ ఏదో ఒక శక్తి ఉండేది కనుక ఆ కారణంగా మళ్ళీ భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాలకు ముందు తరాల వాళ్ళకి మంచి జరుగుగాక, వాళ్ళందరూ చక్కగా ఇక్కడికొచ్చి ఎవరైతే విశ్వాసంతో ఆ క్షేత్రంలో గడుపుతారో వారందరికీ మంచి జరుగుగాక అనేది, వాళ్ళు కోరుకున్నవి పొందుదురుగాక. ముఖ్యంగా సాధకులకి అక్కడ అలాంటి క్షేత్రాల్లో, దత్తక్షేత్రాల్లో సాధన సరిగ్గా చేస్తే పొందలేనిది ఏదీ ఉండదు క్షేత్రాల్లో. అటువంటి దివ్య క్షేత్రం గాణగాపురం. హరి ఓం గురుదేవ్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. హరి ఓం గురుదేవ్. హరి ఓం సాయిరామ్. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. श्री दत्त भगवान की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. हरि ओम गुरुदेव. हरि ओम साईराम. जय गुरुदत्ता. जय विठलानंद.